ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను మనసులో పెట్టుకోవద్దు, పొరపాటుగా అంతా జరిగిపోయింది అంటున్నావు కానీ నీ మనసులో నువ్వు నేను వేరు అనే భావం లేకపోతే పొరపాటునైనా నువ్వు ఆ మాట నన్ను అనేదానివి కాదు. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఇంటికి పెద్దరికంగా ఉంటున్నావు. వ్యాపారం నీ భుజాల మీద మోస్తున్నావని నేను నీకు ఎంతో గౌరవాన్ని ఇస్తూ వచ్చాను. కానీ నువ్వు నేను నీకిచ్చే గౌరవాన్ని నా చేతకానితనం అనుకుంటున్నావు. ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని నీ చేతుల్లోకి లాగేసుకుని శాసిస్తూ వచ్చావు. ఇంతకాలం నీ ప్రవర్తన బాధ్యత మొయ్యటం వల్ల అలా ఉందేమో అనుకున్నాను కానీ పెద్దరికం తలకెక్కి అహంకారంతో మా అందరి మీద అధికారం చలాయిస్తున్నావని ఈ రోజే అర్థమైంది. అక్క, నాది అహంకారమా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? అసలు ఏ విషయానికి ఏ విషయం ముడిపెట్టి మాట్లాడుతున్నావో కొంచెమైనా అర్థమవుతోందా? అది అది నా కూతురి విషయం అక్క. నేను కన్న కూతురి గురించి నేను పడే బాధని అర్థం చేసుకోకుండా ఏదో అలా జరిగిపోయిందని కూడా ఇంత ఈగోకి తీసుకోవడం కొంచెమైనా మంచితనంగా ఉందా అక్క? సరే అమ్మా, సరే, నేను మంచిదాన్ని కాదు, లేనిపోనివన్నీ ముందుకు తీసుకొచ్చి నోరు పారేసుకుంటున్నాను. అయ్యో అక్క, అపార్థం చేసుకోకు, నేనలా అనట్లేదు. అదేంటి అత్తయ్య గారు, అనాల్సిందంతా అనేసి కూడా అపార్థం చేసుకోవద్దు అని అలా మాట మారుస్తున్నారు? మీరన్నది మేమంతా కూడా విన్నాం కదండి. ఏ అనన్య, మా విషయం మధ్యలో కల్పించుకోకు, జాగ్రత్త. చెయ్యి తెంచు. అనన్యని కల్పించుకోవద్దు అంటే తనకు మాట్లాడే హక్కు లేదా? నా కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నీకు ఈ అమ్మాయి అంటే చిన్న చూపే ఉంది. నాకది తెలుస్తోంది. ఈ ఇంటికి నువ్వు నేను ఎలా కోడళ్ళుగా వచ్చామో అనన్య కూడా అలాగే కోడలుగా ఈ గడపలో అడుగు పెట్టింది. ఈ రోజు నా కొడుకులో మార్పొచ్చి మంచి దారిలో నడుస్తున్నాడు అంటే కారణం అనన్య. తనని తక్కువ చేసి తీసి పారేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు. అక్క, ఈ ఇంట్లో సమస్యలు మొదలైంది ఈ అనన్య మూలంగానే. అది నీకు తెలీదు. నాకు తెలియదు కాదు, నీకే తెలీదు. ఇక్కడ నా కోడలు అనన్యని తప్పు పట్టే ముందు నువ్వు తెచ్చుకున్న కోడలు ఎంత గొప్పదో ముందు అది ఆలోచించు. శరణ్య నువ్వనుకున్నంత మంచిది కాదు. ఆ విషయం తెలుసా నీకు? అక్క, శరణ్య గురించి దయచేసి తప్పుగా మాట్లాడకు. నా కోడలు శరణ్య గుణం ఎక్కడా? ఈ అనన్య గుణం ఎక్కడా?
అబ్బో నీ కోడలు మహా గుణవంతురాలు, నా కోడలు మాత్రం మంచిది కాదు, అంతేగా? లీలావతి, ఏంటిది? ఎక్కడ విషయాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు మీరు? ఎక్కడికి తీసుకెళ్లట్లేదండి. అసలు చివరగా ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంది ఈ విషయం. ఇది ఎప్పుడో జరగాల్సింది. ఇన్నేళ్ల తర్వాత ఈ రోజు జరుగుతుంది. అదే సంతోషం. వదిన గారు, మాటలు ఇలా పెంచుకుంటూ ఉంటే ఉమ్మడి కుటుంబంలో కలతలొస్తాయండి. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్. ఏమండి, ఎందుకండి మీరలా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు? అపార్థం చేసుకుని అనకూడని మాటలు అన్నది అక్క. ఆ విషయం ఈవిడే కదండి అర్థం చేసుకోవాలి. సరేనమ్మా, సరే, అర్థం చేసుకుంటాను. ఇప్పటి వరకు నోరు మూసుకునే ఉన్నాను. ఇక ముందు కూడా అలాగే ఉండాలి అంటున్నావు, అంతే కదా? అంత కర్మేమి మాకేమీ పట్టలేదు. ఇంతవరకు వచ్చాక ఇక ఈ మాటలన్నీ అనవసరం. ఎవరికి వారుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఈ ఇంటిని ఇక నుంచి రెండుగా చెయ్యండి. లీలావతి, మా బతుకేదో మేం బతుకుతాం. ఏమండి, లాయర్ గారికి కబురు పెట్టండి. దేనికి? ఆస్తులు, వ్యాపారం అంతా వాటాలు చేయాలని చెప్పండి. ఇక నుంచి ఈ ఇల్లు ఉమ్మడి కుటుంబంలా ఉండటం సాధ్యపడదు. అక్క, ఏంటక్క ఇలాంటి నిర్ణయం తీసుకుని మనం ఏం సాధిస్తామక్క? వద్దక్క, వద్దక్క. ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ వేరు కుటుంబంలా విడిపోకూడదక్క. విడిపోవాలి. నీ దగ్గర గౌరవాన్ని, మర్యాదని అడుక్కునే పరిస్థితి మాకింకక్కర్లేదు ఆనందా. ఈ ఉమ్మడి కుటుంబం రెండు ముక్కలుగా విడిపోవాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.